వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సిఎంఏ తెలుగు ఛానల్లో జిఎస్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ చాప్టర్ అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాము. అండ్ జిఎస్టీకి సంబంధించి మనం ఏం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనమాట. సో ఏ సిచ్యువేషన్స్లో మనం రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. సో వాళ్ళ టర్న్ ఓవర్ ఉన్నా లేకపోయినా, సో వాళ్ళ థ్రెషోల్డ్ లిమిట్స్ 20 lakhs సర్వీసెస్ కోసం, 40 lakhs గూడ్స్ కోసం అని చెప్పి మనకి ఇంట్రడక్షన్ చాప్టర్లో చెప్పారనమాట. సో అంటే స్టార్టింగ్ ఆఫ్ ద చాప్టర్ చెప్పారు మనకి. సో వాళ్ళకి టర్న్ ఓవర్ ఉన్నా లేకపోయినా, థ్రెషోల్డ్ లిమిట్ ఉన్నా లేకపోయినా ఏంటి అంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేయించుకోవాలి. సో ఆ టాపిక్ అనేది మనకి ఎక్కడ చెప్తున్నారు అంటారు, సెక్షన్ 24లో చెప్తున్నారు అనమాట. సెక్షన్ 24 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. సో దీంట్లో కొన్ని పాయింట్స్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ లాస్ట్ క్లాస్లో మనం ఐఎస్డి గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుందో ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రావాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఐఎస్డి అంటే ఏంటంటే ఎవరైతే మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని డిఫరెంట్ బ్రాంచెస్కి అలాగే డిఫరెంట్ యూనిట్స్కి సో ఏవే డిస్ట్రిబ్యూట్ చేస్తుందో దాన్ని మనకి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటాం. సో మనం ఆల్రెడీ పే చేసిన ట్యాక్స్ని సెట్ ఆఫ్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక బ్రాంచ్ లేదనమాట, మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో మన దగ్గర ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని అన్ని బ్రాంచెస్కి కూడా షేర్ చేయాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే అన్ని బ్రాంచెస్కి కూడా మనకి బెనిఫిట్ వస్తుంది అనమాట. వాళ్ళు పే చేసిన ట్యాక్స్ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు వాళ్ళు కట్టే ట్యాక్స్ కూడా తగ్గుతుందనమాట. సో ఆల్రెడీ పే చేసిన ట్యాక్స్ కట్టేస్తే పే చేసిన ట్యాక్స్ని మనం సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. కట్టాల్సిన ట్యాక్స్లోంచి, అవుట్పుట్ ట్యాక్స్లోంచి ఇన్పుట్ ట్యాక్స్ తీసేస్తే మనకి ఏదైతే వస్తుందో దాని మీద మనం పే చేయాలన్నమాట ట్యాక్స్. సో ఇలా ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి ఇలా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని డిస్ట్రిబ్యూట్ చేసేది ఎవరు అంటే ఐఎస్డి అనమాట. సో ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళని ఐఎస్డి అంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో ఈ బ్రాంచెస్కి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని అన్ని బ్రాంచెస్కి కొంత రేషియోలో ఇవ్వాలి అంటే ఇక్కడ ఇచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఐఎస్డి వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నమాట, వాళ్ళ టర్న్ ఓవర్ ఉన్నా లేకపోయినా. సో వాళ్ళ థ్రెషోల్డ్ లిమిట్స్, అగ్రిగేట్ లిమిట్ క్రాస్ అయినా క్రాస్ అవ్వకపోయినా ఏంటి అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది జిఎస్టీ కింద తీసుకోవాలన్నమాట అండర్ సెక్షన్ 24. సో ఇది కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సరే ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఐఎస్టీ అంటే అది ఈరోజు టాపిక్ అనమాట. మేనర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐఎస్టీ, ఐటీసీ బై ఐఎస్డి. సో ఎవరైతే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళు ఏదైతే క్రెడిట్ ఉందో ఆ క్రెడిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఎలా చేస్తుంది, ఏ మేనర్లో చేస్తుంది అంటే చూడండి. ద క్రెడిట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఓన్లీ టు ద యూనిట్ టు విచ్ ద సప్లై ఇస్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు. సో ఏ యూనిట్ అయితే సప్లై డైరెక్ట్గా చేస్తుందో ఆ యూనిట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ద క్రెడిట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఓన్లీ టు ద యూనిట్ టు విచ్ ద సప్లై ఇస్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు. సో ఏంటంటే ఇప్పుడు యూనిట్స్ ఉన్నాయి. సో యూనిట్స్లో కొన్ని సప్లై చేసే యూనిట్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ క్రెడిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, if an ISD has 4 units across the country. However, if a particular input service pertains exclusively to only one unit and the bills is raised in the name of ISD, the ISD can distribute the credit only to that unit and not the other units. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే ఇక్కడ 4 యూనిట్స్ ఉన్నాయి అంటే ఏంటి, 4 బ్రాంచెస్ అనుకోండి. సో ఒక కంట్రీలో 4 బ్రాంచెస్ ఉన్నాయి డిఫరెంట్ స్టేట్స్లో. సో ఇక్కడ ఏంటంటే ఆ 4 బ్రాంచెస్లో కావచ్చు, 4 యూనిట్స్లో కావచ్చు, సర్వీస్ చేసేది ఒక యూనిటే అనమాట. అండ్ చూడండి, హవెవర్ ఇఫ్ ఏ పర్టికులర్ ఇన్పుట్ సర్వీస్ పర్టైన్స్ టు ఎక్స్క్లూజివ్లీ టు ఓన్లీ 1 యూనిట్. సో ఏంటి, ఒక్క యూనిటే మనకి ఈ సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మిగతా 3 సర్వీసెస్ ప్రొవైడ్ చేయట్లేదన్నమాట. బిల్ ఏమో మొత్తం ఐఎస్డి పేరు మీద ఇచ్చేసారు, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ మీద. సో బిల్ ఈస్ రైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఐఎస్డి. దెన్ మనకి ఇక్కడ ఆ క్రెడిట్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే 4 యూనిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి 4 యూనిట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయదు. సో ఏదైతే సర్వీసెస్ చేస్తుందో, ఏదైతే సప్లైస్ చేస్తుందో దానికి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. చూడండి, ద ఐఎస్డి కెన్ డిస్ట్రిబ్యూట్ ద క్రెడిట్ ఓన్లీ టు దట్ యూనిట్ అండ్ నాట్ టు ద అదర్ యూనిట్స్. ఆ యూనిట్కి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట, అదర్ యూనిట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయదు. ఎందుకంటే అది సర్వీసెస్ కావచ్చు, సప్లై కావచ్చు, ఆ ఒక్క యూనిటే చేస్తుంది అనమాట. సో పైన ఫస్ట్ పాయింట్లో అదే చెప్పారు. సో ద క్రెడిట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్
ఓన్లీ టు ద యూనిట్ టు విచ్ ద సప్లై ఈస్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు. సో ఏ యూనిట్ అయితే, ఏ బ్రాంచ్ అయితే సప్లైస్ యాక్చువల్గా చేస్తుందో దానికే మన క్రెడిట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. వాళ్ళకి ఎన్ని బ్రాంచ్లైనా ఉన్నాయి. సో అన్ని యూనిట్స్ 4 యూనిట్స్ ఉన్నాయి, 4 యూనిట్స్ కూడా సప్లై చేస్తుంది అనమాట. అప్పుడు 4 యూనిట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలా కాకుండా 4లో ఒక్క యూనిటే మనకి సప్లై డైరెక్ట్గా చేస్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళకి మాత్రమే క్రెడిట్ ఇస్తుంది అనమాట. మిగతా 3 యూనిట్స్కి ఇవ్వదన్నమాట ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం. అండ్ సెకండ్ పాయింట్, ఇఫ్ ఇన్పుట్ సర్వీసెస్ ఆర్ అట్రిబ్యూటబుల్ టు మోర్ దాన్ వన్ recipient of credit, the distribution shall be in the pro rata basis of turnover in the state or union territory. సో ఏంటంటే మనకి ప్రో రేటా బేసిస్లో ఇప్పుడే చెప్పాను. సో ఒక్క యూనిట్ సప్లై చేసింది కాబట్టి క్రెడిట్ కూడా ఒక్క యూనిట్కే ఇచ్చేసింది ఫస్ట్ పాయింట్లో. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏం చెప్పారు, మోర్ దాన్ వన్ రిసిపియంట్ ఆఫ్ క్రెడిట్. సో అంటే ఏంటి, ఇక్కడ 4 యూనిట్స్ అని చెప్పారు ఎగ్జాంపుల్లో. సో 4 యూనిట్స్కి కూడా క్రెడిట్ రావాలనుకోండి, అంటే ఏంటి, 4 యూనిట్స్ కూడా సప్లై చేస్తుంది అనమాట. 4 యూనిట్స్కి కూడా క్రెడిట్ అనేది అట్రిబ్యూటబుల్ అనమాట. అప్పుడేంటి, సో అప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా వాళ్ళకి ఆ 4 యూనిట్స్కి ఇస్తారనమాట. ఏ బేసిస్లో ఇస్తారంటే ప్రోరేటా బేసిస్ అనమాట. అంటే ఏంటి, వాళ్ళ ప్రోరేటా బేసిస్ ఆఫ్ టర్న్ ఓవర్. సో వాళ్ళ స్టేట్ కావచ్చు, వాళ్ళ యూనియన్ టెరిటరీ కావచ్చు, వాళ్ళ టర్న్ ఓవర్ రేషియో ఎంతైతే ఉందో ఆ టర్న్ ఓవర్ రేషియోస్లో ఆ 4 యూనిట్స్కి కూడా ప్రోరేటా బేసిస్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది. ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇక్కడ అంటే ఐఎస్డి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ అన్ ఐఎస్డి హ్యాస్ 4 యూనిట్స్ అక్రాస్ ద కంట్రీ, the input services are common for all units, then it will be distributed according to the ratio of turnover of all units. సో మనం ఎగ్జాంపుల్ చెప్పినట్టుగానే 4 యూనిట్స్ ఉన్నాయి అండ్ 4 యూనిట్స్కి కామన్గా వస్తుంది అనమాట ఆ క్రెడిట్ ఏదైతే ఉందో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎందుకు వస్తుందంటే అది సెట్ ఆఫ్ చేసుకోవడానికి మనం ఎంతైతే ట్యాక్స్ పే చేయాలో అవుట్పుట్ ట్యాక్స్ దాంట్లోంచి ఇన్పుట్ ట్యాక్స్ లెస్ చేస్తాం అనమాట. అండ్ రిమైనింగ్ని మనం ట్యాక్స్ పే చేస్తాం అనమాట. సో అదనమాట. సో ఇక్కడ ఈ పాయింట్లో సెకండ్ పాయింట్లో మోర్ దాన్ 1 యూనిట్కి మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది షేర్ చేయాల్సి వచ్చింది అనమాట, డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది. సో ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే వాళ్ళ టర్న్ ఓవర్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఈ ఎగ్జాంపుల్లో 4 యూనిట్స్ ఉన్నాయి, అలాగే 4 యూనిట్స్కి కూడా ఆ క్రెడిట్ అనేది కామన్ ఫర్ ఆల్ యూనిట్స్ అనమాట. దెన్ ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు ద రేషియో ఆఫ్ టర్న్ ఓవర్ ఆఫ్ ఆల్ యూనిట్స్. సో అప్పుడు ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లో దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఆ యూనిట్స్కి సంబంధించి ఆ 4 యూనిట్స్కి సంబంధించి ఏదైతే టర్న్ ఓవర్ రేషియో ఉంటుందో, సో 1:1:1 అంటే ఇది అన్నిటికీ ఈక్వల్ రేషియో లాగా. అలా కాదు, వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రేషియో పెట్టుకున్నారు. సో అందరికీ ఈక్వల్ రేషియో అయితే ఈక్వల్గా ఇస్తారు క్రెడిట్ అనేది. లేదంటే వాళ్ళ టర్న్ ఓవర్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఆ రేషియో ప్రకారం ఇస్తారనమాట. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో దానికి సంబంధించి ఎగ్జాంపుల్ 11 అనమాట. చూడండి, ఎక్స్ లిమిటెడ్ చెన్నై, ఇక్కడేమో సర్వీస్ ప్రొవైడర్ చెన్నై. సో ఇక్కడ ఏంటంటే చూడండి ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎక్స్ లిమిటెడ్ ఒకటి చెన్నైలో ఉంది, ఒకటి హైదరాబాద్లో ఉంది, ఇది బెంగళూరులో ఉంది. ఎక్స్ లిమిటెడ్ బెంగళూరు. సో ఈ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడ ఎవరంటే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్, ఇన్పుట్ సర్వీస్ కన్స్యూమ్డ్ బై చెన్నై యూనిట్ అండ్ బెంగళూరు యూనిట్ అండ్ హెన్స్ ఐటీసీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ టర్న్ ఓవర్ ఆఫ్ రెస్పెక్టివ్ యూనిట్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి చెన్నై యూనిట్ ఉంది, అలాగే హైదరాబాద్ యూనిట్ ఉంది, బెంగళూరు యూనిట్ ఉంది. కానీ అక్కడ ఇన్పుట్ సర్వీస్ అనేది ఎవరు కన్స్యూమ్ చేశారు అంటే ఓన్లీ చెన్నై యూనిట్ అలాగే బెంగళూరు యూనిట్. సో వాళ్ళ టర్న్ ఓవర్ రేషియోస్లో ఆ 2 యూనిట్స్కి మనం చేయాలన్నమాట. సో ఇక్కడ హైదరాబాద్ యూనిట్ సర్వీస్ కన్జ్యూమ్ చేసుకుందని మనకి చెప్పలేదన్నమాట ప్రాబ్లంలో. అండ్ ఇక్కడ ఇన్పుట్ సర్వీస్ ప్రొవైడర్ చెన్నైలో ఉన్నాడు. అండ్ చూడండి, సర్వీసెస్ ఏమో 3 lakhs ఉన్నాయి, సిజిఎస్టీ 9%, 27,000 పే చేశారు, ఎస్జిఎస్టీ 9%, 27,000 పే చేశాడనమాట. సో ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తున్నాడంటే మనకి ఎవరు రేషియో చెప్పారు, టర్న్ ఓవర్ రేషియోలో షేర్ చేసుకుంటారు బెంగళూరు చెన్నై అని చెప్పారు. ఇక్కడ పైన ఫస్ట్ బాక్స్ చూడండి, ఇటు రైట్ సైడ్. సో దీంట్లో ఏం చెప్పారు, చెన్నై అలాగే బెంగళూరు మాత్రమే వాళ్ళు సర్వీస్ అనేది కన్జ్యూమ్ చేశారు, ఇన్పుట్ సర్వీస్ అనేది. సో వాళ్ళకి టర్న్ ఓవర్ రేషియోలో మనం ఏం చేయాలంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇన్పుట్ సర్వీస్ కన్జ్యూమ్డ్ బై చెన్నై యూనిట్ అండ్ బెంగళూరు యూనిట్
అండ్ హెన్స్ ఐటీసీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ టర్న్ ఓవర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ యూనిట్స్. సో ఈ చెన్నై యూనిట్కి అలాగే ఈ బెంగళూరు యూనిట్కి మాత్రమే మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ చెన్నైలో ఉన్నాడు. సో ఇక్కడ ఈ రెండింటికి మాత్రమే మనకి యారో మార్క్ ఇచ్చారు చూడండి పైన, ఎక్స్ లిమిటెడ్ చెన్నై, ఎక్స్ లిమిటెడ్ బెంగళూరు, ఆ రెండింటికి మాత్రమే మనకి ఇచ్చారనమాట. సో ఎక్స్ లిమిటెడ్ చెన్నైకి సంబంధించి సప్లై ఆఫ్ గూడ్స్ ఎంత ఉన్నాయంటే 2,50,000 ఉన్నాయి. అలాగే జిఎస్టీ 18%, 45,000 లెస్ ఐటీసీ. సో ఐటీసీ ఎంత ఇచ్చారు అంటే ఐటీసీ ఆఫ్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ 33,750. నెట్ పేయబుల్ ఎంత అంటే 45,000లో నుంచి 33,750 ఇస్తే మనకి నెట్ పేయబుల్ అంటే ట్యాక్స్ ఎంత పే చేయాలి అంటే 11,250 పే చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇది ఐజిఎస్టీ అనమాట. సో ఐజిఎస్టీ 18% వేశారు. సో జిఎస్టీ ఇక్కడ 18% వేశారు. సారీ, జిఎస్టీ 18% వేశారు 2,50,000 మీద. సో వాళ్ళు సప్లై చేసిన గూడ్స్ మీద. సో ఏంటంటే ఇప్పుడు 2,50,000 కాబట్టి వాళ్ళ సప్లైస్ 18% వేస్తే వాళ్ళు ఎంత జిఎస్టీ పే చేయాలి అంటే 45,000 పే చేయాలి. సో వాళ్ళకి ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉందన్నమాట. సో ఇక్కడ పైన చూడండి ఫస్ట్ ఇచ్చారు 3 lakhs 9%, 9%, సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ 9%, 27,000. సో అంటే ఎంత 45,000 అనమాట. సారీ. సో ఇక్కడ ఏంటంటే చెన్నైకి అలాగే బెంగళూరుకి మాత్రమే సెటప్స్ చేశారనమాట ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది. చూడండి హైదరాబాద్కి కింద చూడండి బాక్స్లో లెస్ ఐటీసీ నిల్ అని రాశారు, ఎందుకంటే వాళ్ళకి ఐటీసీ రాదు. చూడండి బెంగళూరుకి సప్లై ఆఫ్ గూడ్స్ 1,50,000 ఉన్నాయి. వాళ్ళకి జిఎస్టీ 18% వేస్తే 27,000 వచ్చింది. వాళ్ళకి ఐజిఎస్టీ ఎంత ఇచ్చారు అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ 20,250 ఇచ్చారు. నెట్ పేయబుల్ ఎంత అంటే వాళ్ళు 6,750 పే చేయాలి. యాక్చువల్గా అయితే వాళ్ళు 27,000 పే చేయాలి, కానీ వాళ్ళు ఐటీసీ సెటప్ చేసుకోవడం వల్ల 6,000 మాత్రమే వాళ్ళు పే చేస్తున్నారనమాట. సో మిగతాదంతా మనకు బెనిఫిట్. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడం వల్ల మనకు అది బెనిఫిట్ అనమాట. లేకుంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోకపోయింటే ఆ పర్సన్ ఎంత పే చేయాలంటే 27,000 పే చేయాలి. ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో ఆ స్టేట్ గవర్నమెంట్కి 27,000 పే చేయాలి. సో ఇక్కడ చెన్నైలో ఉన్న ఎక్స్ లిమిటెడ్ అయినా అంతే 45,000 పే చేయాలి జిఎస్టీ 18%. కానీ వాళ్ళకి ఐటీసీ ఉండటం వల్ల 33,750 అనేది సెట్ ఆఫ్ చేసుకున్నారు అండ్ 11,250 అనేది వాళ్ళు పే చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని టర్న్ ఓవర్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. అండ్ హైదరాబాద్కి వచ్చేసరికి ఏంటంటే హైదరాబాద్ ఎక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వాళ్ళ సర్వీసెస్ 1,10,000 ఉంది. 1,10,000 మీద 18% వేస్తే 19,800 వచ్చింది. సో వాళ్ళకి ఏ ఐటీసీ కూడా లేదనమాట. సో ఇక్కడ ఐటీసీ ఎవరికి ఇవ్వాలి, చెన్నైలో వాళ్ళకి అలాగే బెంగళూరు వాళ్ళకి ఇవ్వాలి. ఇది హైదరాబాద్లో ఉన్న ఎక్స్ లిమిటెడ్ కాబట్టి దానికి ఏది కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఇది సర్వీసెస్ ఇన్పుట్ సర్వీసెస్ ఏది కన్జ్యూమ్ చేసుకోలేదు అనమాట. సో వాళ్ళకి వచ్చేది ఐటీసీ అమౌంట్ నిల్. ఎంత పే చేయాలంటే టోటల్ 19,800. ఎంతైతే జిఎస్టీ 18% వచ్చిందో అంత పే చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం చేశారు అంటే ఎక్స్ లిమిటెడ్ చెన్నై అలాగే ఎక్స్ లిమిటెడ్ బెంగళూరు ఏం చేశారు అంటే వాళ్ళకి ఇన్పుట్ సర్వీస్ ఏదైతే ఉందో, సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని టర్న్ ఓవర్ రేషియోలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారనమాట. సో ఇక్కడ వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎలాగా ఉందంటే చూడండి, సర్వీస్ ప్రొవైడర్ చెన్నై. సో సర్వీస్ ప్రొవైడర్ చెన్నై వాళ్ళకి సర్వీసెస్ ఎంత 3 lakhs. ఫస్ట్ సిజిఎస్టీ 9% పే చేశారు, ఎస్జిఎస్టీ 9% పే చేశారు, 27,000. సో టోటల్గా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కలిపి 54,000 వచ్చిందనమాట. సో 54,000 వచ్చిందా, అదేంటంటే మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అమౌంట్ అనమాట. సో ఆ 54,000ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారంటే బెంగళూరు వాళ్ళు అలాగే చెన్నై వాళ్ళు టర్న్ ఓవర్ రేషియోస్లో. సో 2,50,000 ఇదేమో 1,50,000. సో దాని రేషియో ఎంత అంటే చెప్పొచ్చు 5 టేబుల్ లెక్క చూడండి, 5:3 రేషియోలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారనమాట. ఏదైతే 54,000 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉందో దాన్ని 5:3 రేషియోలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారనమాట. సో అదనమాట ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అమౌంట్ ఎంత అంటే 54,000. ఆ 54,000ని 5:3 రేషియోలో చెన్నై కంపెనీ అలాగే బెంగళూరు కంపెనీ చేసుకున్నారు. సో ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నాయి, కానీ మనకి
హైదరాబాద్ వాళ్ళకి రాలేదనమాట. ఎందుకంటే వాళ్ళు ఏ సర్వీస్ అనేది కన్జ్యూమ్ చేసుకోలేదు. సో ఇది ఎగ్జాంపుల్ 11 అనమాట. అండ్ ఎగ్జాంపుల్ 12 కూడా చూద్దాము. సో ఏంటంటే ఎక్స్ లిమిటెడ్ incorporated in Bangalore with its business locations of selling and servicing of goods in Bangalore, Chennai, Mumbai and Kolkata. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, ముంబైలో ఉంది, కోల్కతాలో ఉంది. అంటే 4 ఉన్నాయన్నమాట. సో అలాగే ఏం చేస్తుందంటే మెసర్స్ ఎక్స్ లిమిటెడ్ an ISD situated in Bangalore receives invoices indicating 4 lakhs of central tax, 4 lakhs of state tax and 7 lakhs of integrated tax on input service. Input services commonly used by the units of X Limited. How these taxes are distributed by X Limited to their other units. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ లిమిటెడ్ అనమాట బెంగళూరులో ఇన్కార్పొరేట్ అయింది. అండ్ అవి ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాయి అనమాట. సెల్లింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ గూడ్స్ బెంగళూరులో, చెన్నైలో, ముంబైలో అండ్ కోల్కతాలో చేస్తుంది అనమాట. 4 డిఫరెంట్ స్టేట్స్లో చేస్తుంది. సో వాళ్ళ ఐఎస్టీ కూడా బెంగళూరులోనే సిచ్యువేటెడ్ అయింది. అండ్ వాళ్ళకి సంబంధించి ఇన్వాయిసెస్ అన్నీ కూడా మనం ఏం చెప్పాం, ఎక్కడైతే ఐఎస్డి సిచ్యువేటెడ్ అయిందో ఆ ఆఫీస్కే మనకి వెళ్తాయని చెప్పాం కదా. వాళ్ళకి సంబంధించి బిల్స్ అన్నీ కూడా ఐఎస్డికి సంబంధించి లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాము. సో అయితే ఏంటంటే ఐఎస్డి కూడా బెంగళూరులోనే ఉందన్నమాట. అండ్ బెంగళూరులో ఉన్న ఐఎస్డికి 4 lakhs సెంట్రల్ ట్యాక్స్కి సంబంధించిన బిల్ వచ్చింది. అలాగే స్టేట్ ట్యాక్స్కి సంబంధించి 4 lakhs బిల్ వచ్చింది. అలాగే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్కి సంబంధించి 7 lakhs బిల్ వచ్చిందనమాట ఆన్ ఇన్పుట్ సర్వీస్. సో ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ సర్వీసెస్ కామన్లీ యూజ్డ్ బై ద యూనిట్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్. సో ఇక్కడ కామన్లీ యూజ్ చేసుకుందంటే ఏంటి, అన్నీ ఎక్కడైతే స్టేట్స్ బెంగళూరు, చెన్నై, ముంబై అండ్ కోల్కతా ఉన్నాయో అన్నీ కూడా కామన్లీ యూజ్ చేసుకున్నాయి అనమాట ఇన్పుట్ సర్వీసెస్ అనేవి. సో ఇన్పుట్ సర్వీసెస్ కామన్లీ యూజ్డ్ బై ద యూనిట్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్. సో ఇక్కడ పర్టికులర్గా ఒక బెంగళూరు అని, చెన్నై అని చెప్పలేదు, ఎగ్జాంపుల్ 11లో చెప్పినట్టు. సో అంటే అన్ని యూనిట్స్ యూజ్ చేసుకున్నట్టు అనమాట. 4 యూనిట్స్. హౌ దీస్ ట్యాక్సెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బై ఎక్స్ లిమిటెడ్ టు దేర్ అదర్ యూనిట్స్. సో ఇక్కడ ఎక్స్ లిమిటెడ్ ఏదైతే బెంగళూరులో ఉందో అది అదర్ యూనిట్స్కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, వాళ్ళ టర్న్ ఓవర్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఎక్స్ లిమిటెడ్ కెన్ డిస్ట్రిబ్యూట్ సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఆఫ్ 15 lakhs యాజ్ క్రెడిట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ among its locations at Bangalore, Chennai, Mumbai and Kolkata through an ISD service containing the amount of credit distributed. సో ఏదైతే మనకి ఉందో అది మనకి టర్న్ ఓవర్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. కాకపోతే టోటల్ అమౌంట్ 4 lakhs అలాగే 7 lakhs, టోటల్ 8 + 7 అనమాట. సో 15 lakhs అనమాట. సో ఈ 15 lakhs క్రెడిట్ని అందరూ కూడా వాళ్ళ లొకేషన్స్లో ఉన్న అన్ని లొకేషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారనేది మనకు సొల్యూషన్లో చెప్పలేదన్నమాట. టర్న్ ఓవర్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారనమాట. సో 15 lakhs as credit of integrated tax among its location at Bangalore, Chennai, Mumbai and Kolkata. So through an ISD invoice containing the amount of credit distributed. సో వాళ్ళు ISD ఇన్వాయిస్ ఇవ్వాలి కదా, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఐఎస్డి ఇన్వాయిస్ ఇవ్వాలి కదా. ఆ ఐఎస్డి ఇన్వాయిస్లో వాళ్ళు మెన్షన్ చేసి వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారన్నమాట. సో ఎగ్జాంపుల్ 13 మీరే చూసుకోండి. సో 11, 12 డిస్కస్ చేసాం. అలాగే రిటర్న్స్ అనమాట. సో ఇది దేనికి సంబంధించి రిటర్న్స్ అంటే మనకి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా, దానికి సంబంధించిన రిటర్న్ అనమాట. సో ఏంటంటే an ISD will have to file monthly return in GSTR 6 within 13 days after the end of the month and will have to furnish information of all ISD invoices issued. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏ రిటర్న్ ఫైల్ చేయాలి అంటే GSTR 6 ఫైల్ చేయాలన్నమాట. ఎవరైతే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళు మంత్లీ ఏం చేయాలి అంటే రిటర్న్స్ ఫైల్ చేయాలి. అది GSTR 6లో ఫైల్ చేయాలన్నమాట. వితిన్ 13 days ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. సో ప్రతి నెల అయిపోగానే జనవరి అయిపోయింది అనుకోండి, ఫిబ్రవరి 13th లోపు వాళ్ళు GSTR 6 అనేది ఫైల్ చేయాలి. అండ్ విల్ హ్యావ్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ఐఎస్డి ఇన్వాయిసెస్ ఇష్యూడ్. సో ఎవరికైతే మనం ఇన్పుట్ సర్వీస్ అనేది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తామో వాళ్ళందరికీ కూడా ఐఎస్డి ఇన్వాయిస్ అనేది మనకి ఐఎస్డి ఇస్తుంది అనమాట. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఐఎస్డి ఇన్వాయిసెస్ అనేది ఇస్తారనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఏమేమి ఐఎస్డి ఇన్వాయిస్లు ఇచ్చారో అది కూడా మనకి GSTR 6లో మెన్షన్ చేయాలి, ఇన్ఫర్మేషన్ అనేది ఫర్నిష్ చేయాలన్నమాట.
సో ద డీటెయిల్స్ ఇన్ ద రిటర్న్స్ విల్ బి మేడ్ అవైలబుల్ టు ద రెస్పెక్టివ్ రిసిపియంట్స్ ఇన్ దేర్ జిఎస్టిఆర్ 2A. సో అన్నిటికి సంబంధించి డీటెయిల్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి రిసిపియంట్కి ఎక్కడ కనిపిస్తాయి అంటే జిఎస్టిఆర్ 2Aలో కనిపిస్తాయి అనమాట. సో ద డీటెయిల్స్ ఇన్ ద రిటర్న్స్ విల్ బి మేడ్ అవైలబుల్ టు ద రెస్పెక్టివ్ రిసిపియన్స్ ఇన్ దేర్ జిఎస్టిఆర్ 2A. సో రిసిపియన్స్కి జిఎస్టిఆర్ 2Aలో కనిపిస్తుంది అనమాట. ఏవైతే మనకి జిఎస్టిఆర్ 6లో ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషను ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా రిసిపియన్స్కి జిఎస్టిఆర్ 2Aలో కనిపిస్తుంది. ద రిసిపియన్స్ మే ఇంక్లూడ్ దీస్ ఇన్ ఇట్స్ జిఎస్టిఆర్ 2 అండ్ టేక్ క్రెడిట్. సో ఈ విషయాన్ని మనం జిఎస్టిఆర్ 2లో ఇంక్లూడ్ చేసి దాన్ని కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు అనమాట. అండ్ రిటర్న్స్లో యాన్యువల్ రిటర్న్. సో అన్ ఐఎస్డి షెల్ నాట్ బి రిక్వైర్డ్ టు ఫైల్ యాన్యువల్ రిటర్న్. సో వీళ్ళు ఏంటంటే యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఏమీ లేదనమాట. అలాగే ఇంపార్టెంట్ నోట్ ఒకటి ఇచ్చారనమాట. An ISD cannot accept any invoices on which tax is to be discharged under reverse charge mechanism. This is because the ISD mechanism is only to facilitate distribution of credit of taxes paid. So the ISD itself cannot discharge any tax liability and remit tax to the government account. If ISD wants to take a reverse charge supplies, then in that case the ISD has to separately register as normal taxpayer. సో ఇక్కడ ఏంటంటే ఐఎస్డి తనంతట తాను ఏ ఇన్వాయిస్లు కూడా యాక్సెప్ట్ చేయదన్నమాట. ఐఎస్డి కెనాట్ యాక్సెప్ట్ ఎనీ ఇన్వాయిసెస్ అనమాట. అండ్ ఆన్ విచ్ ట్యాక్సెస్ డిశ్చార్జ్డ్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో ఇప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజమ్స్ అని ఉంటాయి. అంటే వాళ్ళ రిసిపియంటే ట్యాక్స్ పే చేయాలి. సో అలాంటి కేసుల్లో ఐఎస్డి ఎలాంటి ఇన్వాయిస్లు కూడా ఏమి యాక్సెప్ట్ చేయదన్నమాట. సో ఏవైతే ఇన్వాయిస్లు ఉన్నాయో అవన్నీ కూడా రిసిపియంట్కే వెళ్ళిపోతుంది. రిసిపియంటే ట్యాక్స్ పే చేస్తాడు. ఇక్కడ ఐఎస్డి ఇన్వాల్వ్ అవ్వడం అనమాట. అలానే ఐఎస్డి ఎటువంటి ఇన్వాయిస్లు కూడా యాక్సెప్ట్ చేయడు. ఐఎస్డి కెనాట్ యాక్సెప్ట్ ఎనీ ఇన్వాయిసెస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఇస్ టు బి డిశ్చార్జ్డ్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. దిస్ ఇస్ బికాస్ ఎందుకంటే ద ఐఎస్డి మెకానిజం ఈజ్ ఓన్లీ టు ఫెసిలిటేట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ ట్యాక్సెస్ పెయిడ్. సో ఎందుకు అంటే ఐఎస్డి ఎందుకు ఉంది అంటే ఏవైతే మనం ఆల్రెడీ పే చేసిన ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ని వాటికి సంబంధించి క్రెడిట్ ఇవ్వడానికి, క్రెడిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రమే ఉందన్నమాట. ఆల్రెడీ పే చేసిన ట్యాక్స్ని సెట్ ఆఫ్ చేసుకోవాలి అంటే ఆ క్రెడిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రమే ఉంది. సో దిస్ ఈస్ బికాస్ ద ఐఎస్డి మెకానిజం ఈజ్ ఓన్లీ టు ఫెసిలిటేట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ ట్యాక్సెస్ పెయిడ్ అండ్ ద ఐఎస్డి సెల్ఫ్ కెనాట్ డిశ్చార్జ్ ఎనీ ట్యాక్స్ లయబిలిటీ. సో ఇక్కడ ఏ ట్యాక్స్ లయబిలిటీ కూడా ఐఎస్డి డిశ్చార్జ్ చేయదు. ఓన్లీ క్రెడిట్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏవైతే యూనిట్స్ ఇన్పుట్ సర్వీస్ కన్జ్యూమ్ చేసుకున్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఐఎస్డి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంతేకాని అది ఏ ట్యాక్స్ లయబిలిటీని పే చేయదు, అలాగే ఏ ట్యాక్స్ లయబిలిటీని డిశ్చార్జ్ చేయదన్నమాట. కెనాట్ డిశ్చార్జ్ ఎనీ ట్యాక్స్ లయబిలిటీ అండ్ రెమిట్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ అకౌంట్. సో ఏ ట్యాక్స్ కూడా గవర్నమెంట్కి పే చేయదన్నమాట. ఇఫ్ ఐఎస్డి వాంట్స్ టు టేక్ రివర్స్ ఛార్జ్ సప్లైస్, ఇన్ దట్ కేస్ ద ఐఎస్డి హ్యాస్ టు సపరేట్లీ రిజిస్టర్ యాజ్ నార్మల్ ట్యాక్స్ పేయర్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి ట్యాక్స్ ఏదైతే మనం ట్యాక్స్ ఆల్రెడీ పే చేసామో ఆ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి డిఫరెంట్ యూనిట్స్కి అని చెప్పి ఐఎస్డి కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకుంటుంది. అలా కాదు, ఐఎస్డిఏ రెసిపియంట్గా అంటే ఏంటి రివర్స్ ఛార్జ్ బేసిస్లో సప్లైస్ ఛార్జ్ చేయాలి అనుకుంటే ఐఎస్డి ఏం చేయాలి అంటే నార్మల్ ట్యాక్స్ పేయర్ లాగా కూడా రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఇన్ దట్ కేస్ ఐఎస్డి హ్యాస్ టు సపరేట్లీ రిజిస్టర్ యాజ్ నార్మల్ ట్యాక్స్ పేయర్. సో ఇక్కడ ఏంటి ఓన్లీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఐఎస్డి రిజిస్టర్ అవుతుంది కంపల్సరీగా అండర్ సెక్షన్ 24. కానీ ఇక్కడ ఏంటి ఐఎస్డి ఏం చేస్తుందంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో సప్లై చేయాలి అనుకుంటుంటే అప్పుడు ఐఎస్డి హ్యాస్ టు సపరేట్లీ రిజిస్టర్ యాజ్ నార్మల్ ట్యాక్స్ పేయర్. అప్పుడు ఏంటంటే ఐఎస్డి ఏం చేయాలి అంటే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ నార్మల్గా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళు వాలంటరీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, అలా రిజిస్టర్ అవ్వాలన్నమాట వాళ్ళ టర్న్ ఓవర్ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే హీ వాంట్స్ టు పే ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్ సప్లైస్ అనమాట. సో ఇక్కడ కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చారనమాట అండర్ జిఎస్టీ. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇవన్నీ సిబిఐసి క్లారిఫికేషన్స్ అనమాట. అండ్ ఈరోజు క్లాస్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. Please like, share, subscribe to my channel CMA Telugu.